నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను సింధు. ఈరోజు మనతో పాటు డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ శ్రీ విద్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇన్ఫర్టిలిటీ గురించి మాకు తెలియజేయండి. ముందుగా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎన్ని రకాలు? మెయిన్గా సంతానలేమి సమస్యను మనం ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాం. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా దంపతుల్లో సంతానం కలగనట్లయితే ఆ దంపతుల్లో ఎవరిలో ఒకరిలో ఇబ్బంది ఉన్నట్లుగా మనం సో ఈ వ్యవధి అనేది అందరిలో ఒకలా ఉండకపోవచ్చు. 25 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసులో దంపతుల వయసు కనుక ఉన్నట్లయితే 1 సంవత్సరం పాటు మనకు ఆ వ్యవధిని 1 ఇయర్గా పరిగణించవచ్చు. బట్ ఎప్పుడైతే దంపతుల యొక్క వయసు 30 లేదా 32 సంవత్సరాలు దాటుతుందో అప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ టైం అనేది పెళ్ళైన తర్వాత 6 to 8 months పీరియడ్ని పరిగణించవచ్చు. మనం అంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వచ్చు? సో సంతానలేమి సమస్య ఇన్ఫర్టిలిటీతో ఫేస్ చేస్తున్నారు అని 1 సంవత్సరం పాటు దంపతుల్లో ప్రెగ్నెన్సీ కనుక కన్సీవ్ అవ్వనట్లయితే డాక్టర్ని సంప్రదించినప్పుడు ఎటువంటి నుంచి ప్రాబ్లం ఉంది, ఫీమేల్ సైడ్ మేల్ సైడ్ అనేది కొన్ని సాధారణ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో కనుక చూసుకున్నట్లయితే నవేడేస్ చాలా ఎక్కువగా కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఒకటి హైపోథైరాయిడిజం అండ్ పీసీఓడి. ఇవి రెండు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. సో మేజర్గా స్ట్రెస్ వల్ల మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ పీసీఓడి కనుక చూసుకున్నట్లయితే టీనేజ్ గ్రూప్ నుంచి 15 సంవత్సరాల వయసు గల అమ్మాయిల నుంచి 35 years ఏజ్ వరకు ఉండే కామన్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. సో ఈ పీసీఓడి అనేది నవేడేస్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిజార్డర్గా పరిగణించవచ్చు. సో ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు పీసీఓడితో సఫర్ అవుతున్నారు అనేది ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి. ఒకటి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఒకటి కంప్లీట్గా మెన్స్ట్రుయేషన్ లేకుండా ఉండడం లేదా స్కాంటీ మెన్సెస్గా ఉండడం, వన్స్ ఇన్ ఏ మంత్ రావాల్సిన సైకిల్ 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి రావటం. సో దీన్ని ఎమెనోరియా అంటారు. సో కొంతమందిలో ఇదే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్ అపోజిట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఓవర్ బ్రీడింగ్ ఉండడం, వీక్స్ టుగెదర్ మంత్స్ టుగెదర్, దీన్ని మెనోరేజిక్ కండిషన్ అంటారు. సో 2 ఎక్స్ట్రీమ్స్లో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వెయిట్ గెయిన్ అవ్వటం. సాధారణంగా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న అమ్మాయిలు, ఫీమేల్స్ చాలా తక్కువ పీరియడ్లో అధిక బరువు పెరగడం అనేది చూస్తుంటాం. వితిన్ డేస్లోనే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఒబేసిటీ, వెయిట్ గెయిన్. అండ్ థర్డ్ థింగ్ స్కిన్ చేంజెస్, స్కిన్ డార్క్ పిగ్మెంటెడ్గా ఉండడం, ఫేస్ మీద అబ్నార్మల్గా యాక్నే ఫామ్ అవ్వడం, పింపుల్స్ రావడం, ఆయిలీ స్కిన్ డెవలప్ అవ్వడం, నెక్ భాగంలో డార్క్ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, ఇవి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ శరీరంలో ఇంటర్నల్గా పెరుగుతుంది అనడానికి ఒక ముఖ్య లక్షణంగా పరిగణించవచ్చు. అండ్ ఫోర్త్ సిమ్టమ్ ఏంటి అంటే హెయిర్ ఫాల్, జుట్టు రాలడం అనేది విపరీతంగా ఉండడమై చేతుల మీద, ఫేస్ మీద అబ్నార్మల్ థిక్ హెయిర్ పెరగడం కూడా దీన్ని హిర్సుటిజం అంటారు. సో ఇప్పుడు చెప్పిన 4 లక్షణాలలో 2 లేదా 3 లక్షణాలు ఉన్నప్పుడు మనం జనరల్గా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించడం జరుగుతుంది. సో స్కాన్లో బైలాటరల్ 2 ఓవరీస్లో సిస్ట్ డెవలప్ అవ్వడం వల్ల పీసీఓడి ఉంది అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఒక అమ్మాయి లేదా ఒక ఫీమేల్ పీసీఓడితో మా దగ్గరికి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ పెళ్ళైన అమ్మాయిలో సంతానలేమి సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పీసీఓడికి గల కారణం ఏంటి, ఎందుకు వస్తుంది, దీనివల్ల లక్షణాలు ఏంటి అనేది ఎడ్యుకేట్ చేసినప్పుడు ఆ అమ్మాయిలో ఒక రకమైన యాంగ్జైటీ, ప్యానిక్ కండిషన్ డెవలప్ అవ్వకుండా ఉండడం, ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రైమరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డిసీజ్ కంటే ఎక్కువ కూడా డిజార్డర్గా పరిగణిస్తాం. అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ వల్ల, అబ్నార్మాలిటీస్ వల్ల, ఫుడ్ డిస్టర్బెన్స్ వల్ల, ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ అలాంగ్ విత్ డైట్, ఎక్సర్సైజ్, దీంతో పాటుగా ప్రాపర్ మెడికేషన్ కూడా ఉన్నట్లయితే, సైడ్ ఎఫెక్ట్ లేని సేఫ్ మెడికేషన్ హోమియోపతి అడ్వైజ్ చేయడం వల్ల తక్కువ టైంలోనే ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మేడం, ఫీమేల్లో మేల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే కాజ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఎస్పెషల్లీ ఈ సంతానలేమి ఇన్ఫర్టిలిటీలో ఫీమేల్ సైడ్ చూసుకున్నట్లయితే మేజర్గా
ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇప్పుడు చెప్పినట్లుగా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ లైక్ హైపోథైరాయిడిజం కావచ్చు, లేదంటే హైపర్ థైరాయిడిజం కావచ్చు. అండ్ సెకండ్ థింగ్ పీసీఓడి. అండ్ ఇవే కాకుండా కొంతమందిలో ట్యూబల్ డిసీజెస్ ఉంటాయి, లైక్ ట్యూబ్స్ జనరల్గా రెండు వైపులా ఓపెన్ ఉండాలి. బట్ కొంతమందిలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, లేదంటే అదర్ సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి రెండు బ్లాకేజ్ అయిపోతాయి. సో అటువంటి వాళ్ళలో ప్రాపర్ మెన్స్ట్రేషన్ ఉన్నప్పటికీ, ఓవ్యులేషన్ ఎవ్రీథింగ్ అంతా ఉన్నప్పటికీ ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో కొంతమందిలో ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ట్యూబల్ ఫ్యాక్టర్స్, దీంతో పాటుగా కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవుతుంటాయి. ఫైబ్రాయిడ్స్ మెయిన్గా జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్ కూడా ఎక్సెస్గా ఉన్నప్పుడు, మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, మేల్కైనా ఫీమేల్కైనా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సో నవేడేస్ చూసుకున్నట్లయితే ఈ సంతానలేమికి ట్రీట్మెంట్ కంటే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 60% ఆఫ్ ద కేసెస్ అక్కడే సాల్వ్ అయిపోతుంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ అందరికీ చెప్పేది ఏంటంటే వెయిట్ మానిటర్ చేసుకోవడం, అధిక బరువు ఉండకుండా BMI అనేది హెల్దీ జోన్లో 25 to 26 మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెయిట్ అదుపులో ఉండడం. అండ్ సెకండ్ థింగ్ మన డైట్ హ్యాబిట్స్, ఎక్కువగా ఫ్రైడ్, ప్రాసెస్డ్, కార్బోహైడ్రేట్, స్టార్చీ డైట్, రిఫైన్డ్ ప్రాసెస్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ అండ్ లో కార్బోహైడ్రేట్, లో కార్బ్ డైట్, హై ఫైబర్ డైట్ తీసుకోవడం కూడా చాలా వరకు హెల్త్ మానిటర్ మనం మోడరేట్గా మెయింటైన్ చేయడం హెల్ప్ అవుతుంది. అండ్ మేల్స్లో చూసుకున్నట్లయితే ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా స్పామ్ మోటిలిటీ డ్యామేజ్ అవ్వడానికి, స్పామ్ కౌంట్ పడిపోవడానికి, అండ్ కొన్ని రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు కూడా ఇటువంటి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. మేడం, డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి టెస్ట్లు చేస్తారు, అంటే బయట వాటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? మెయిన్గా డాక్టర్ కేర్ హోమియోపతిలో ఈ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పొచ్చు ఈ పాయింట్లో. ఎందుకు అంటే అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్తో కంపేర్ చేసినప్పుడు హోమియోలో మెయిన్గా అప్రోచ్ అనేది పర్టికులర్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కాజ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరిలో ఒకే కారణంతో ఇన్ఫర్టిలిటీకి అప్రోచ్ అవ్వరు. కొంతమంది థైరాయిడ్ డిస్టర్బెన్సెస్తో రావచ్చు, కొంతమంది పీసీఓడితో రావచ్చు, కొంతమందిలో అదర్ డిసీజెస్ లైక్ సిస్టమిక్ డిసీజ్, RA ఫ్యాక్టర్, SLE లాంటివి. సో డిసీజ్ ఫ్యాక్టర్ని, రూట్ కాజ్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ మెడికేషన్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ 80 to 90% ఆఫ్ ద సక్సెస్ రేట్ ఉంటుంది. ఇన్ కేస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మనం 50 to 60% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఓకే, ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చు? ఎస్, థైరాయిడ్ కూడా బేసిక్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, T3, T4 అనేవి బేసిక్ హార్మోన్స్. ఇవి ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే ఎగ్ ప్రొడక్షన్కి, ఎగ్ గ్రోత్కి, ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మగవాళ్ళలో కూడా స్పర్మ్ ప్రొడక్షన్, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ మెయింటైన్ చేయడానికి థైరాయిడ్ అనేది బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ హార్మోన్. సో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో, లైక్ అబ్నార్మల్గా పెరగడం ఉండొచ్చు, లేదంటే తగ్గడం, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో థైరాయిడ్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. కాకపోతే ఎలాంటి, అంటే ఎక్కడి వరకు ప్రాబ్లం ఉంటుంది అనుకోవచ్చు? ఎప్పుడైనా హార్మోన్ మెడికేషన్ తీసుకుంటున్నప్పుడు కంట్రోల్లో ఉన్నప్పుడు ఏమీ అవ్వదు. అంటే లైక్ మెడికేషన్ ద్వారా ప్రాపర్ గైడ్ చేయడం అండ్ డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అన్ని ప్రాపర్గా గైడ్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనం కేసుని సక్సెస్ చేయొచ్చు. బట్ కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు, అంటే మైల్డ్గా ఉంది, మోడరేట్గా ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదు అనేది. బట్ అంత దూరం వెళ్లకుండా, కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా ఇనిషియల్ స్టేజ్లోనే అలర్ట్ అయి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్గా వెళ్లకుండా, సిండ్రోమ్ వరకు డెవలప్ అవ్వకుండా మనం ఇనిషియల్ స్టేజ్లోనే కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎప్పటి వరకు రిజల్ట్ ఉండవచ్చు? ఈ రిజల్ట్ అనేది మనం డిపెండ్స్ ఆన్ కపుల్. ఫ్యూ డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక PCOD ఉమెన్ 4 monthsలో కన్సీవ్ అయిపోయింది. ఇనిషియల్ స్టేజ్లో అప్రోచ్ అయ్యారు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, డైరెక్ట్గా హోమియోపతిని అప్రోచ్ అయ్యారు కాబట్టి తొందరగా తగ్గిపోతుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ హార్మోన్స్ తీసుకోవడం, హార్మోన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, విపరీతంగా వెయిట్ పెరగడం, కాంప్లికేషన్స్ వరకు వెళ్ళిన వాళ్ళలో కొంత టైం తీసుకుంటుంది. అట్లీస్ట్ 8 to 9 months వరకు టైం పట్టొచ్చు. బట్ ఇనిషియల్ స్టేజ్లో ప్రైమరీగా వచ్చిన వాళ్ళలో ఎర్లీ స్టేజ్లోనే ఈ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో బయట ట్రీట్మెంట్కి డాక్టర్ కేర్ హోమియోపతి ట్రీట్మెంట్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది? ఎస్పెషల్లీ డాక్టర్ కేర్లో ఏంటంటే ఖచ్చితంగా
కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి హోమియోపతిలో ఆ పర్సన్ డిసీజ్కి ట్రీట్మెంట్ కంటే కూడా పర్సన్ని కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మేడం, చాలా మంది కన్సీవ్ అవుతూ ఉంటారు కానీ రిపీటెడ్గా వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అసలు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కొంతమందిలో అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా ప్రాపర్గా ఉన్న వాళ్ళలో, ఓవ్యులేషన్ కరెక్ట్గా ఉన్న వాళ్ళలో కన్సీవింగ్ జరుగుతుంది. బట్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బ్లడ్లో వైరస్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ టార్చ్ వైరస్ అంటాము, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వైరసెస్, టాక్సోప్లాస్మోసిస్, సైటోమెగాలో వైరస్, రుబెల్లా వైరస్, ఇలాంటి వైరస్లు బాడీలో ఉన్నప్పుడు బాడీ యొక్క ఇంటర్నల్గా బేబీ గ్రోత్ పెరగకుండా వితిన్ ఫస్ట్ మంత్లోనే థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లోనే బేబీ గ్రోత్ అవ్వకుండా ఎక్స్పెల్ అయిపోవడం జరుగుతుంది. రిపీటెడ్గా అబార్షన్ అవుతుంటాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి టార్చ్ పాజిటివ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, అండ్ సెకండ్ థింగ్ హైపర్ థైరాయిడిజం. అంటే చాలా కామన్గా చూసేది హైపోథైరాయిడిజం, T3 T4 హార్మోన్ అనేవి తక్కువగా ఉండడం. బట్ ఫ్యూ పీపుల్లో, 100స్లో 1 లేదా 2 ఉమెన్లో, ఇద్దరిలో ఈ హైపర్ థైరాయిడ్ అంటే మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండడం, T3 T4 హార్మోన్స్ ఎక్కువగా వాళ్ళలో ఈ రిపీటెడ్ అబార్షన్కి కూడా ఛాన్సెస్. ఈ 2 కండిషన్స్ అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది, సర్వైకల్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇనిషియల్ స్టేజ్లోనే, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇలాంటి రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా కాన్స్టిట్యూషనల్ ఎర్రర్గా పరిగణించడం జరుగుతుంది. ఇటువంటి వాటికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. రీజన్ని పట్టుకొని ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్ కేస్ వైరల్ లోడ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళలో ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది వైరస్ కంప్లీట్గా నల్లిఫై అవ్వడానికి, ఇమ్యూనిటీ పెరిగేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ లేటర్ కన్సీవ్ అయినా కూడా ప్రీవియస్గా జరిగిన డిస్టర్బెన్సెస్ జరగకుండా బేబీ కంప్లీట్గా గ్రోత్ అయిన తర్వాత నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. ఓకే మేడం, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్కి థైరాయిడ్ ఉంటే పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని చాలా మంది సందేహపడుతూ ఉంటారు. దానికి ఏం చెప్తారు? ఎస్, ఇది ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్లో ఏదైనా హార్మోన్ డిస్టర్బెన్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు చిల్డ్రన్స్లో వస్తుందా అనేది చాలా మందిలో ఉండే డౌట్. బట్ 100% వస్తుంది అనేది ఏం లేదు. అదొక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. ఓకే, కంట్రోల్లో ఉండడం అండ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే ఈ ఎర్రర్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటే, ఎస్పెషల్లీ మదర్, చిల్డ్రన్కి వచ్చే అవకాశం చాలా వరకు ఉండదు. సో చేయాల్సింది ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా మేము అడ్వైస్ చేస్తాము థైరాయిడ్ ప్రొఫైల్. సో అలా డిటెక్ట్ చేసిన వాళ్ళలో ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక ప్రాపర్ మెడికేషన్, తర్వాత డైట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా హార్మోన్ నార్మల్కి వచ్చినప్పుడు ప్లాన్ చేస్తే 100% బేబీకి ఎటువంటి రిస్క్ ఉండదు. ఇన్ కేస్ కొంతమందిలో మిడిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది థైరాయిడ్, అప్పుడు సప్లిమెంట్స్ రూపంలో వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇటువంటి ఎర్రర్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా చూడొచ్చు. ఇన్ కేస్ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీలో ఉండే క్వాలిటీస్ లైక్ వెంటనే మోషన్ పాస్ చేయలేకపోవడం, అంత యాక్టివ్గా డే టు డే యాక్టివిటీస్ ప్రాపర్గా లేవు, బేబీ డల్గా ఉందన్నప్పుడు కూడా టెస్ట్ చేస్తారు థైరాయిడ్ ప్రొఫైల్. సో అకార్డింగ్ టు దట్ మనం వెళ్ళొచ్చు. ఓకే, థైరాయిడ్ ఉన్న వారికి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మేడం? ఎనీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, హైపోథైరాయిడిజం లేదంటే PCOD లేదంటే ప్రీ డయాబెటిక్ కండిషన్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్. వీటికి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ ప్రాపర్గా హెల్తీగా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. low carbohydrate diet, high fiber diet is the key point for this hormone imbalance. And second thing, physical activity. Daily 30 to 40 minutes ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, వెయిట్ గెయిన్ అవ్వకుండా ప్రాపర్గా మన హైట్కి తగ్గట్టుగా బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం ఇక్కడ 60 to 70% సాల్వ్ అయిపోతుంది. అండ్ థర్డ్ థింగ్, ఇప్పటికీ కంట్రోల్లో లేకపోతే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్కి వెళ్తే కనుక, ఎస్పెషల్లీ హోమియో ఇలాంటి వాటిలో బెస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ మెడిసిన్ కనుక తీసుకున్నట్లయితే లైఫ్ టైం తీసుకోమని సజెస్ట్ చేస్తారు. హైపోథైరాయిడ్ కనుక డిటెక్ట్ అయితే లైఫ్ టైం థైరోనామ్ సప్లిమెంట్ తీసుకోవాల్సిందే, ఆల్టర్నేట్ లేదు. బట్ హోమియోలో ఏంటంటే కొద్ది నెలలు లేదా పర్సన్ యొక్క రిపోర్ట్ని బట్టి కొద్ది టైం అడ్వైజ్ చేస్తాం, 1 or 2 years. ఈ 2 years తర్వాత థైరాయిడ్ అనేది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది, మన ఇంటర్నల్ గ్లాండే పనిచేస్తుంది. కాబట్టి లైఫ్ టైం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫ్యూ మంత్స్ లేకపోతే కొద్ది పీరియడ్, సర్టైన్ పీరియడ్ అడ్వైజ్ చేసిన ప్రకారం ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, డయాబెటీస్, PCODకి తీసుకుంటే
ఫ్యూచర్ మొత్తం కూడా వితౌట్ మెడికేషన్ లైఫ్ హెల్దీగా డీల్ చేయొచ్చు. ఓకే. సో మేడం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్లో ఎక్కువ ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్కి అలవాటు పడుతూ ఉంటారు. సో వారికి ఇన్ఫర్టిలిటీ కావచ్చు, పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఈ 3 రీజన్స్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దానివల్ల? డెఫినెట్గా స్ట్రెస్ ఇండైరెక్ట్ కాజ్ ఇన్ఫర్టిలిటీకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఖచ్చితంగా. ఒకటి మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వటం ప్రైమరీ కాజ్. అండ్ సెకండ్ థింగ్ మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సెస్ స్మోకింగ్, ఎక్సెస్ ఆల్కహాల్, ఎక్సెస్ జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అండ్ నవే డేస్ అందరు ఆక్యుపేషన్ కూడా సెడెంటరీగా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కాన్స్టెంట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్న ప్రొఫెషన్ అయిపోయింది. సో ఈ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఈ పీసీఓడిని, థైరాయిడ్ని, ఇన్ఫర్టిలిటీ అంతా కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కింద పరిగణించడం జరుగుతుంది. సో ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి దీంతోపాటు లక్షణాలు కూడా పరిగణలోకి తీసుకొని డాక్టర్ కేర్లో ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి 100% సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.